ఈ డ్రైన్ నుంచి ఆ నీళ్లు తిరిగి వచ్చే మార్గమే లేకుండా 4 రోజులు 5 రోజులు సముద్రం మారిగా భూముల్ని తయారై 2వ రోజు 3వ రోజుకి మొలకలు రావడం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే ఆ డ్రైన్స్ కానీ సరిగా కానీ మెయింటైన్ చేసుంటే నీళ్ళు వచ్చినా మళ్ళీ ఆ నీళ్లు వెళ్ళిపోయి ఉంటే కొంత డ్యామేజ్తో పోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఆ ఫోటో, ఇదే సీన్, ఇది తక్కువ సీన్. ఆ మాత్రం పంట కలపడింది. ఎక్కడ కూడా మామూలుగా అయితే ఒక కార్పెట్ మారిగా తయారైంది. ఆ కార్పెట్ పైన కూడా మీరు చూస్తే ఎంత దూరం చూస్తే అంత దూరం నీళ్లు ఉన్నాయి. ఒక సముద్రం మారిగా సముద్రానికి భూములకి వ్యత్యాసం తెలియని పరిస్థితి తీసుకొచ్చేసారు. ఎక్కడ నేను చూపించని కూడా చూపించాను, గండ్లన్నీ చూపించాను. ఒక్క ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడడం లేదు. నేను ఎన్నోసార్లు మీ అందరికీ చెప్పాను, వ్యవస్థలో నాశనం చేస్తే నాశనమైన వ్యవస్థలు ప్రజల పట్ల శాపంగా మారుతుంది. అదే మారింది. ఈరోజు ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థను పట్టించుకోకుండా, ఇరిగేషన్ వ్యవస్థను పట్టించుకోకుండా, సకాలానికి వీళ్ళకి రైతులకు సరైన సూచనలు ఇవ్వకుండా ఇష్టానుసారంగా చేసి కడాన రైతుల్ని మొత్తం ముంచేశాడు. ఇది ప్రభుత్వ వైఫల్యం, ముఖ్యమంత్రి వైఫల్యం. ఒక చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి, లేకపోతే అహంకారంతో ముఖ్యమంత్రి ప్రవర్తన. రాష్ట్రంలో రైతులంతా కూడా కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు అప్పుల పాలైపోయి సర్వనాశనం అయిపోయారు. ఒక్క రైతులే కాదు, కౌలు రైతులైతే ఇంకా దమనీయమైన పరిస్థితి వాళ్ళది. ఒక ఆశ, ఏదో కొంచెం కష్టపడదాం, పిల్లల్ని చదివించుకుంటామని 2 ఎకరాల భూమి ఉంటే 20-30 ఎకరాలు కౌలు తీసుకున్నారు. కొంతమంది 50 ఎకరాలు తీసుకున్నారు. ఎకరాకు 25,000, 40,000 వరకు కౌలుకి వెళ్ళారు. ఆ భూమి యొక్క దీన్ని బట్టి మొత్తం ఆ డబ్బులు పోయింది. పంట పెట్టుబడి ఒక్కొక్క ఎకరాకైతే ప్యాడీకి 25,000, 30,000 అయింది. ఇంకొక పక్క మిరప అయితే ₹1,00,000, 1,20,000, 1,30,000 అయింది. ఇంకో పక్క పొగాకు అయితే 70-80,000 ఖర్చు పెట్టారు. ఇవన్నీ అన్ని పంటలు వాషౌట్ అయిపోయినాయి. ఏ రైతు చూసినా అధైర్యపడిపోయి పూర్తిగా సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంత జరిగితే నేను ఎన్నోసార్లు అడిగాను, ఎంత పంట నష్టం వస్తుందో చెప్పండి. బాధ్యత లేదా మీకు? ఎన్ని లక్షల ఎకరాల్లో ఈ తుఫాను వల్ల నష్టపోయాం ఎన్యూమరేట్ చేయాలి కదా, ప్రాథమిక అంచనాలు వేయాలి కదా, ఆ అంచనాలు ప్రజలకు తెలియజేయాలి కదా, ఎంత నష్టం వచ్చిందో కేంద్రానికి చెప్పాలి కదా, మీరు ఏమి ఇస్తారో కూడా చెప్పాలి కదా. అప్పుడే కదా రైతు కాస్త ఒక నమ్మకం. అంటే నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం. ఇంతవరకు కూడా వరి ధాన్యానికి ఎంత ఇస్తావు, పొగాకు పంటకి ఇస్తున్నావా లేదా, మిరపకి ఎంత ఇస్తున్నావు, లేకపోతే శనగలు కానీ ఇలాంటి అపరాలు చాలా ఉన్నాయి, వీటికి ఏమి ఇస్తున్నావు? నేను దగ్గర ఒక 31 ఐటమ్స్ ఇచ్చాను. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఫండమెంటల్గా చేయాల్సిన పని, ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి, ప్రజల్లో ఒక చైతన్యం కలిగించాలి, ఒక నమ్మకం, ఒక భరోసా కల్పించాలి. భరోసా అంటే ఏంటి? నేనున్నానని భరోసా ఇవ్వాలి.